ముందు ఎర్ర సముద్రం, వెనక ఐగుప్తు సైన్యం తప్పించుకునే దారి లేక జనం భయపడినప్పుడు మోషే దేవుని మీద నమ్మకం ఉంచాడు. దేవుడు సముద్రాన్ని రెండుగా చీల్చి తన ప్రజలకు దారినిచ్చాడు. ఆయనను నమ్మిన వారికి అసాధ్యమైనది ఏది లేదు. నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన నిన్ను ఎప్పుడు చేయి విడవడు. లోతు భార్య లోకాన్ని నమ్మి దేవుడు సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడవద్దని హెచ్చరించినా కానీ ఆమె తన ఇంటి మీద, లోకంలోని ఆస్తుల మీద ఉన్న ఆశతో వెనక్కి తిరిగి చూసింది. ఆమె అక్కడికక్కడే ఉప్పు స్తంభముగా మారిపోయింది. మనం దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి తప్ప గడిచిన లోక భోగాలను గురించి ప్రాకులాడకూడదు. హేరోదు రాజు గర్వాన్ని నమ్మి ప్రజల పొగడ్తలను పొంగిపోయి తన్ను తాను దేవునిగా భావించుకున్నాడు. దేవునికి మహిమను ఇవ్వకుండా తన సొంత గొప్పతనాన్ని నమ్మాడు. ఏమైంది? వెంటనే దేవుని దూత అతనిని దెబ్బతీశాడు. అతను పురుగులు పడి మరణించాడు. మిత్రులారా, దావీదు కుమారుడైన అబ్షలోము తన అందాన్ని, తనకున్న ప్రజా ఆదరణను నమ్మి తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తన జుట్టు తన అందానికి గుర్తుగా భావించేవాడు. యుద్ధంలో పారిపోతుండగా అతని జుట్టు కొమ్మకు తగిలి అదే అతని మరణానికి కారణమైంది. దేవుని బిడ్డలారా, శరీరక బలం లేదా అందం నిన్ను రక్షించలేదు. లోకము, ధనము, సుఖభోగాలు, అందం, మనుషుల పొగట్ట ఎప్పుడు మోసమే చేస్తాయి. కానీ నా యేసయ్యను నమ్మిన ఎడల ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా శాశ్వతమైన ఘనతను నువ్వు పొందుకుంటావు. Download ShareChat.